నిన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వము అంటే తాలిబాన్ వీరులు ఒక చాలా పెద్ద కామెడీ చేశారని చెప్పాలి. అంటే వీళ్ళు లిటరల్గా పాకిస్తాన్ ఆర్మీని మీకు సరిహద్దుల వద్ద తరిమి వేశారు. తరిమి వేయడము కాదు, మీకు ఇందులో ఒక మేజర్ కూడా మరణించడం. మరి పాకిస్తాన్ సైనికులు ఎంతమంది హతము అయ్యారు అనేది ఇవాళ వరకు పాకిస్తాన్ వైపు టోటల్గా నో కామెంట్స్ అండి. మరి ఇక్కడ కామెడీ ఏమిటి అంటే చూడండి, మామూలుగా మీరు ఎప్పుడైనా మోదీ గారు, జైశంకర్ గారు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పొరుగు దేశము రెచ్చిపోతుంది, పొరుగు దేశము చాలా తప్పుగా ప్రవర్తిస్తుంది ఇలా మాట్లాడతాం. అంటే మనము పాకిస్తాన్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పం. మరి మన భారత్కు సంబంధించిన అధికారులు తాలిబాన్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ అథారిటీస్ ఉంటారు చూసారా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఈ ట్రైనింగ్లో భాగం ఏంటి, ఎప్పుడు కూడా ఒక దేశం యొక్క పేరు అనేది నువ్వు లేవనెత్తకుండా మాట్లాడాలి, ఇది మనం అనుకోవాలి. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే, మా తాలిబాన్ ఒక రిటాలియేషన్ చెయ్యాలని అనుకున్నాము, పాకిస్తాన్ వైపు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, 46 మంది మా పౌరులు మరణించారు, కాబట్టి ఖచ్చితంగా మా వైపు నుంచి ప్రతీకారము ఉంటుంది అని చెప్పారు. దాని తరువాత ఒక 15,000 మంది నుండి 16,000 మంది సో వీళ్ళు ఆయుధాలు పట్టుకొని కాబూల్ నుంచి, కాందహార్ నుంచి మీకు పాకిస్తాన్ సరిహద్దుల వైపు వెళ్ళారు. ఇది మనం మాట్లాడాం. కానీ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తున్నారో చెప్పమంటారా, మేము మా సరిహద్దుల్లో ఉండే శత్రువుల మీద, అంటే అక్కడ పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ ఆర్మీ లేదు, వాళ్ళ మీద మేము ఎటువంటి దాడులు చేయలేదు, నో అటాక్స్ ఆన్ పాకిస్తాన్. ఇదేంటండి అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే డ్యూరాండ్ లైన్ అని మాట్లాడతాం చూసారా, ఈ బ్రిటిష్ వాడు ఉంటారు, బ్రిటిష్ దొంగలు, వీళ్ళు ఏం చేస్తారు, ఒక దేశాన్ని ఇంకొక దేశం నుంచి సెపరేట్ చెయ్యాలి, డివైడ్ చెయ్యాలి అంటే ఒక పేపర్ పెట్టుకుంటాడు, ఎవడో ఒక అధికారి ఉంటాడు, వాడు ఒక పేపర్ పెట్టుకొని పెన్సిల్ పెట్టి ఒక గీత గీస్తాడు, గీచి ఇది ఈ దేశము అది ఆ దేశము అంటాడు, అనేసి ఫ్లైట్ ఎక్కి వాడు వెళ్ళిపోతాడు. కానీ దశాబ్దాలుగా ఈ గీతను పెట్టుకొని ఈ ఇరు దేశాలు గొడవలు పడుతూనే ఉంటారు. సో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్, వీళ్ళ పరిస్థితి ఇదే. దీనినే మనము డ్యూరాండ్ లైన్ అని అంటాం. కానీ నిన్న వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక హైపోథెటికల్ లైన్ అంటే ఏంటి, మీరు ఎవరు ఊహించని, ఇక్కడ ఇది ఉందా లేదా ఎవరికి తెలియని మీకు ఒక ఇమాజినరీ లైన్ అని అనుకోండి. సో అక్కడ మేము దాడులు చేశాము, అటువైపు ఎవరు ఉన్నారో మాకు తెలియదు, కానీ మా భూభాగంలో మా టెరిటరీలో వీళ్ళు ఉండడంతో వాళ్ళ మీద మేము దాడులు చేశాము. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ అనబడే శత్రుదేశము నథింగ్ అండి. ఎందుకు ఇలా చెప్పారు అంటే మీరు ఒక్కసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ పాకిస్తాన్ అనబడే దేశాన్ని తీసివేశారు అనుకోండి, అది భారత్ యొక్క సరిహద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు డ్యూరాండ్ లైన్ అని ఉంటుంది. అలాగే కుర్రమ్ రివర్ అని చెప్పి అంటారండి. ఈ కుర్రమ్ రివర్ ఏంటంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారత్ సరిహద్దుల గుండా వెళుతుంది. సో ఇవాళ భారత్ సరిహద్దులు ఉన్నప్పుడు అది పాకిస్తాన్ అయ్యింది కదా. సో ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఏమంటారంటే ప్రకృతియే ఇలాంటి ఒక సరిహద్దును క్రియేట్ చేసింది, అలాంటప్పుడు ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి డ్యూరాండ్ లైన్ అని చెప్పి ఒక గీత గీశాడు, దీనిని మీరు సరిహద్దు అని చెప్పి అక్కడ ఫెన్సింగ్ వేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? మాది ఏమిటి, గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో పష్తూన్ జాతి యువకులు నివసిస్తారు. వాళ్ళ జాతికి సంబంధించిన ఎన్నో కుటుంబాలు ఇవాళ ఈ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేశారని చెప్పాను చూసారా, ఇక్కడే. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుంది, ఇది మా భూభాగం, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇదంతా నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక విషయం వెలగాలండి. అంటే మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎవరిదండి, మనది. సో ఇవాళ మనది అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా ఇదే పనిలోనే ఉన్నారు. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి,
రష్యా వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇలాగే. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, అది మా భూభాగము, మా టెరిటరీ, పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, వాళ్ళని తరిమి కొట్టాలి. సో ఇప్పుడు మా భూభాగంలో మేము ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. సో ఇప్పుడు మనము వెళ్ళి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మీరు దాడులు చెయ్యొచ్చు. అక్కడ ఎవరుంటారు, మీ శత్రువులు ఉంటారు. మీ భూభాగంలో శత్రువులు ఎలా ఉంటారండి, ఉండకూడదు కదా. కాబట్టి ఇది మన అధికారం అండి. మన ప్రాంతంలో మనము వెళ్ళి అక్కడ ఉండే శత్రువుల మీద దాడులు చేయడం మనకు లెజిటిమేట్ రైట్ అన్నమాట. మనము చెయ్యొచ్చు. మరి ఎందుకండి చెయ్యము అంటే యునైటెడ్ నేషన్స్ అంటాం కదా, యునైటెడ్ నేషన్స్ ప్రకారమే ఎల్ఓసి వచ్చింది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చెయ్యాలి. మరి ఇజ్రాయెల్ వాళ్ళు చేశారా, యుఎన్లో ఎంతంత పెద్ద గొడవలు అయ్యాయి, వాళ్ళు ఏమైనా లెక్క చేశారా, అది మాదండి, జెరూసలేం మాది, జెరూసలేంని పొందడంలో మేము ఎవరితో అయినా యుద్ధము చేస్తాము, ఇది ఇజ్రాయెల్ వాదన. రష్యా వాళ్ళు మరి యునైటెడ్ నేషన్స్లో వస్తున్న ఆ వెర్షన్ని వింటున్నారా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కీలకమైన మెంబర్ రష్యా, మరి వాళ్ళు చెప్పినా రష్యా వాళ్ళు ఆగుతున్నారా. కుర్క్స్ రీజన్, డాన్బాస్ రీజన్ ఇదంతా మాది, మా ప్రాంతంలో శత్రువులు ఉన్నప్పుడు మేము వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తాము అంటే ఇది మనకు ఒక లెసన్ అండి. అందుకే ఇదంతా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవాళ తాలిబాన్ యొక్క వాదన ఎలా ఉందంటే అక్కడ ఆ టెరిటరీ పాకిస్తాన్ది కాదు, మాది, మా టెరిటరీలో పాకిస్తాన్ సైనికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసే అధికారము మాకు ఉంది, అక్కడ ఎవరు ఉండకూడదు, మా పష్తూన్ జాతికి చెందిన ప్రజలు మాత్రమే ఉండాలి. మీరు డౌన్ స్ట్రీమ్కి వచ్చారనుకోండి, బలూచిస్తాన్ మీకు కనిపిస్తుంది. అంటే ఇదే మనం పాకిస్తాన్ని డివైడ్ చేయడం. బలూచిస్తాన్ ఈ పష్తూన్ జాతి వాళ్ళు కలిసి ఒక కొత్త దేశాన్ని అక్కడ నిర్మించారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఒక కొత్త దేశము అనేది రాబోతుంది, దీన్ని మీరు బలూచిస్తాన్ అనొచ్చు. ఈ పష్తూన్ జాతికి చెందిన ప్రజలు కూడా ఇక్కడ వచ్చి నివసిస్తారు. అలాంటి ఒక ఏర్పాటు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మీకు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇది ఇవాళ హైపోథెటికల్ ఇష్యూ. కానీ మీకు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మేము ప్రతీకారము తీర్చుకుంటాం, ఈ ప్రాంతము ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము, ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. ఎలా చేస్తారు, పాకిస్తాన్ అడిగారు అనుకోండి, ఏమండి ఇదంతా కూడా డూరాండ్ లైన్ సరిహద్దులు కదా, ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మేము దాడులు చేశామని అంటారు. వీళ్ళు సరిహద్దులుగా చూసే ప్రాంతము ఆఫ్ఘనిస్తాన్ మాది అని అంటున్నారు. దాంతో ఇవాళ ఏమైంది, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో క్రిటికల్ పాయింట్స్లో భీకరమైన దాడులు చేశారు. సో ఇవాళ వీళ్ళు తెహ్రీక్ తాలిబాన్ వేరు, ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్న తాలిబాన్ వేరు అని చెప్పి మీకు వీళ్ళు చెప్తారు. సో పాకిస్తాన్ చెయ్యగలిగింది ఏమీ లేదు, అక్కడ ఒక ప్రభుత్వము, వాళ్లకు సంబంధించిన ఒక తీవ్రవాద సంస్థ, ఈ తీవ్రవాద సంస్థ ఏం చేస్తుంది, ఎన్నో ప్రాంతాలను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు. సో ఇలాగా పాకిస్తాన్ ఎటు చూసినా కూడా తీవ్ర స్థాయిలో నష్టపోవడమే కాదు, ఇవాళ డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వముతో, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన తాలిబాన్ వాళ్ళు 2021 తరువాత అంటే 20 ఏళ్ల పాటు అమెరికాను అష్ట కష్టాలకు గురి చేసి వాళ్ళ నానాయాతనలు పెట్టి తరిమి వేసి వీళ్ళు ఇవాళ పరిపాలన అంటున్నారు. వాళ్ళు మళ్ళీ ఆయుధాలు పట్టుకున్నారు, ఎవరి మీద, వాళ్ళ బిగ్ బ్రదర్ అనబడే పాకిస్తాన్ మీద. కాబట్టి పాకిస్తాన్ ఇవాళ ఎంత పెద్ద డేంజర్లో ఉంది అంటే తాలిబాన్ వాళ్ళు, తాలిబాన్ తీవ్రవాదులు ఆయుధాలను పట్టుకొని వాళ్ళ మీదికి వచ్చారు అనుకోండి, అక్కడ ఒక అమెరికాను, నాటో దళాలు వాళ్ళే ఏమీ చెయ్యలేకపోయారు, చేతులు ఎత్తేసారు, మీకు ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టి పారిపోయారు. అలాంటిది వీళ్ళ దాడులు ఎంత ఒక ప్లానింగ్తో ఉంటుంది అంటే పాకిస్తాన్ వాళ్ళు తట్టుకోలేరు, వీళ్ళనే భారత్ వైపు తిప్పాలి అనుకున్నారు. మనము వాళ్ళతో చేసుకున్న ఫ్రెండ్షిప్ ఇవాళ మనకి ఎలాంటి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ని ఇస్తుంది అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై ఒక యుద్ధము ప్రకటించింది, సరిహద్దుల్లో ఉండే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని తరిమి కొడుతున్నారు. సో 2025లో ఇదే ఒక మహాయుద్ధమా, ఇది అందరూ మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఒక కొత్త రిపోర్ట్ వస్తుంది. చూడండి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ని ఏం చెయ్యబోతున్నారు, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.